అమ్మ జై శ్రీరామ్. బాగున్నారండి? అమ్మ ఓకే. ఏంటి విశేషాలు? ఏమున్నాయమ్మా? చెప్పండి. ఏమన్నా తల్లి, మీరు నాకు చెప్పదలుచుకున్నారా? నేను చాలా చెప్పాను. నాకా? కుదురుతలేదు. నాకా? ఇప్పుడే ఈ రోజే అని కాదు కదా మేడం. ఉమ్, చాలా అంశాలు చాలా సార్లు మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్ని సెట్ అయినాయిగా. ఎక్కడ మేడం ఏవి మారలేదు, ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి. ఏది మారలేదు? ఏది ఉమ్, మారలేదు చెప్పండి ఒకటి. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రాంగ్ అయితే కనబట్టలేదు. ఇక్కడ అమ్మా నేను చూసి రాంగ్ అయితే ఊరుకోనుగా. ఎక్కడ తల్లి నేను చూసిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ప్రధానంగా మీకు వచ్చేసి ఆ కొబ్బరికాయ కొట్టి వాటర్ అమ్ముతున్నారు మేడం అని చెప్పాను. అవును, దాన్ని ఆపాము. ఎక్కడ మేడం మీరు అయితే చూడండి కొంతమంది మేడం. వినండి వినండి, ఆపిన తర్వాత వాళ్ళకి భక్తులే అడుగుతున్నారమ్మా. అడుగుతుంటే నేను ఇయ్యాల్సి వస్తుంది, లేకపోతే నాకేం పెద్ద అవసరం లేదని కూడా చెప్పిండు వాడు. రాతపూర్వకంగా రాసేయమనండి. అలాగే రాసిస్తాడు. ఇంకా అతన్ని రాసేయమనండి. నేను ఎండోమెంట్ కు అది కమిషనర్ గారికి రిఫరెన్స్ పెడతాను. ఆ, ఉంటాడా ఊడతాడా ఆయన ఇష్టం అది. అది ఇంకా ఓకే. ఇంకా ఈ చెప్పుల స్టాండ్ విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కొన్ని డబ్బులు, ఆ అబ్బాయి అయితే డబ్బులు అడగట్లేదు. మీరు అమ్మా కావాలంటే అబ్బాయిని పిలిచి అడగండి. లేదమ్మా, డబ్బులు నేను అడిగితే అన్ని అక్కయ్య అన్ని ఉండక్కర్లేదా? తెలుసుకున్నా. అందులో మీరు కాదు కానీ మీ కింది స్థాయి ఉద్యోగే దాన్ని పురమాయిస్తున్నాడు, దాన్ని నిర్వహణ చేస్తున్నాడు. దాని వివరాలు కూడా నా దగ్గర ఉన్నది. అంటే తీసుకో అని చెప్తున్నాడా? అతనే వాళ్ళని పురమాయించి పెట్టి నడిపించేది. ఆహా, ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. యాక్చువల్ గా మేడం, ఎవరైనా భక్తులు ఫ్రీగా పురమాయించి ఇస్తే. పెట్టడం అంటే మీకు ఎలా అంటే అమ్మా, మీరు టెంపుల్లో ఉన్నారు, నేను ఒక మనిషిని తీసుకొచ్చేసి ఒక కాడ పెట్టేసి వానికి రోజుకి ఇంత జీతం అని ఇంత డబ్బులు అని ఇచ్చేసి మిగిలిన డబ్బులు నేను తీసుకుంటున్నాను అనుకోండి, తప్ప ఉహు, రైటా? తప్పే అది. అది ఆ ఉద్యోగి చేస్తున్నాడు మీ టెంపుల్లో. నేను అది కూడా మాట్లాడతాను. నెక్స్ట్ నాకే చెప్పాలి కదా అది మళ్ళా. లేదు మీరు ఏదైనా మేడం, నేను ప్రాబ్లం ఉంటే. ఒకసారి చెప్పాను, అది అది మారతలేదు. తర్వాత అతను చెప్పాను, అది మారతలేదు. భక్తులు అడుగుతున్నారు అన్న విషయాన్ని మీరు అంటున్నారు మేడం. నేనేంటి చెప్తున్నా అంటే మీకు అన్ని తెలిసిన విషయమే. మనుషుల యొక్క కర్మలు, జీవనము, విధానము అవి ఎలా ఉంటాయి అన్న అంశాలు దైవత్వం మీద మీకు అన్ని తెలుసు. మనం కొన్ని తప్పులను కూడా మనం ప్రోత్సహించొద్దు, ఎవడో భక్తులు అడిగిండు అని చెప్పేసి. ఆ, ఇప్పుడు వాళ్ళు ఇది వాడి ఇది చెప్పండి ఇంకోటి. దీని విషయంలో ఇది జరుగుతూ ఉన్నది. ఇంకా ఈ మొన్ననేమో పేపర్లో ఆ చీరలు అది గొడవ పడ్డది. అసలు అది ఏంటో మీరు వచ్చి అడగచ్చుగా. మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మీరు అందుబాటులో రాలేదు తల్లి. ఏమండి? మీకు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను, అందుబాటులో రాలేదు. అంటే రింగ్ ఉంది కానీ లిఫ్ట్ చేయలేదు. యాక్చువల్ గా ఆ, నేను ఒక 4 రోజుల నుంచి ఉమ్. ఫుల్ బిజీ ఉండి మాట్లాడకపోవచ్చు. నేను మళ్ళీ మీరు ఏదైనా కొబ్బరికాయలు. ఉంటే క్లారిటీగా నా దగ్గరికి వచ్చి అడగచ్చు. అమ్మ మీకు ఆ మీతో స్వేచ్ఛ నేను ఉందిగా. ఈ రోజు కాదు మేడం, నేను ప్రతిసారి మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటాను. మీకు ఆ ఏది స్వేచ్ఛ కూడా ఉంది కదా. ఫిర్యాదు చేయను నేను ఎప్పుడు. ఎందుకు అనంటే ఈ ఇట్లా పేపర్ల మీద పెట్టేసి షో చేయడము అవి నాకు నచ్చదు, నేను చేసుకోను మేడం అని నీకు 100 సార్లు చెప్పాను. అవును మరి. ఆ మీ దగ్గరకు మీకు వచ్చేసి ఏదైనా డౌట్ ఉంటే నన్నే అడగచ్చు కదా ఇప్పుడు. మిమ్మల్ని అడిగాను. ఈ పూల టెండర్, పూలు కొబ్బరికాయలు అమ్మే టెండర్ ఉంది కదా, పూలు ఆ కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా. ఆ మనకు అక్కడ బోర్డు మీద ఒకటి అమౌంట్ డిస్ప్లే చేసి ఉంటది. ఆ దానికి ఏమన్నా మార్కెట్ లో ఒక్కొక్కసారి పూల రేట్లు ఎక్కువ అయి ఉండొచ్చు, ఏమైనా పెంచుకోవచ్చు. దాని గురించి నేనేం అడగను. ఒక ఉమ్, 100 రూపాయల సరుకు ఉన్నది అనుకుందాం మాట. అంటే ఉమ్, దాని యొక్క వర్త్ చెప్తున్నాను మీకు అర్థం ఉమ్, అవడానికి. ఉమ్, ఇట్లా అని ఉమ్, కాదు, 100 రూపాయల వాల్యూ ఉన్న ఐటమ్ ను ఉమ్. వీళ్ళు టెండర్ పెట్టుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆదాయం ఉండాలని 100కు 200 పెట్టుకున్నా నేను అబ్జెక్షన్ చెప్పాను. కానీ 100కు ఎవరికి 400 ఇవ్వాల్సిన వసూలు చేస్తున్నాను. పరిస్థితి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు దేవుడి ఆక్షన్ కట్టడానికి. ఆ యాక్షన్ కట్టడానికి వాళ్ళు కూడా అధిక రేట్లు పెట్టుకోనే కదా యాక్షన్ తీసుకునేది, ఒకరిని మించి ఒకరు. అవును. పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని ఖర్చులు ఎక్కువ పడవచ్చు, ఆడికాడికి వస్తాయి. కానీ ఉమ్, వాళ్ళు కూడా బతకడానికి రూపాయి ఉండాలి కాబట్టి ఉమ్, ఉమ్, 100 రూపాయల ఖర్చు వచ్చిన దాని మీద 200 వేసుకున్నా బాధపడం. ఉమ్. భక్తుల విషయంలో నేను టాపిక్ అది ఏం మాట్లాడను. కానీ ఇప్పుడు 200 కాదు మేడం, 400 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంటే 400 అంటే మళ్ళీ మీరు 100 400 అని కంపేర్ చేసుకోవాలి. ఒకవేళ 50 రూపాయలు ఉంటే 200 కంపేర్ చేసుకోవాలి, 20 రూపాయలు ఉంటే 100 రూపాయలని కంపేర్ చేసుకోవాలి. నేను అంటే అనేది అప్పుడున్న ఏంటంటే, పరిస్థితి మీరు ఒక విషయం, 200% వసూలు మీకు చేస్తున్నారు. ఒక విషయం స్వామి, మీకు ఆ యొక్క
అవకాశం ఇచ్చాం. ఈ రండి కూర్చోండి మీరు మాట్లాడదాం. వచ్చి మీకు ఏదన్నా చెప్పానుక ఇంకా ఉన్నప్పుడు మీరు కనుక్కోండి. మీ సూపరింటెండెంట్ గారికి వచ్చి చెప్పాను నేను. కూర్చొని మాట్లాడి సమాధానం చెప్పి మనిషిని ఎవరైనా పంపాయించి ఇట్లాంటివి జరగకుండా చూసుకోండి అని మీరు దేశంగా అడగండి. నేను క్లియర్ గా ఆమెకు నాగమ్మని మా ఆఫీస్ కి పిలిపించే ఇట్లా ఇష్టం వచ్చిన ఎట్లా అమ్మితే నీది క్యాన్సిల్ చేస్తామమ్మా, ఇది పద్ధతి కాదు, భక్తుల మీద ఎటువంటి ఇబ్బంది పెట్టొద్దు అని ఆమెకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒక నోటీస్ కూడా ఇచ్చాం. అయితే ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను గానీ మీ దృష్టికి తీసుకొచ్చినా కూడా మార్పు వస్తలేదు అన్న ఒక ఉద్దేశం నా మనసులో బాగా గట్టిగా నాటుకున్నదమ్మా. అది ఏదో అసలు ప్రధానమైన అంశం ఏంటంటే అది మీరు అట్లా అనుకుంటే నేను ఏం చెప్పలేను, కానీ యాక్చువల్ గా మేము నోటీస్ ఇచ్చాం ఆమెకి క్లియర్ గా. ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి అంతే తప్ప నా మీద మీరు పెడితే నేనేం ఏమన్నా అర్థం ఉందా చెప్తున్నాను, సార్? అర్థం ఏముంది మేడం, నేనేం చెప్తున్నాను ఇన్ని అంశాలను ఇప్పుడు నేను తీసుకొచ్చిన అంశాలు అయితే ఫస్ట్ మీ దగ్గరికి తీసుకొచ్చినాయి కదా. దాంతో నేను మాట్లాడాను కదా, వెంటనే ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళని పిలిపించాను, గట్టిగా వార్నింగ్ ఇచ్చాము. ఏ ఈవో అన్నా చేయాల్సినదే కదా. రైటే మేడం, కానీ మార్పు జరుగుతలేదు ఆడ. ఆ మార్పు ఎలా పోనీ ఉన్నది పాట పెడదామా, పోనీ పాట పెడదామా, చెప్పులు వదిలేసి వెళ్ళిపోమందమ్మా. అక్కడ కేవలం ఆ పిల్లగాడిని కేవలం అక్కడ ఉండటానికి ఏంటంటే చెప్పులు ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకో, ఒక్కో సపోజ్ 1000 రూపాయల చెప్పులు వస్తాయి, ఎవడన్నా ఎత్తుకుపోయాడు అనుకోండి. మేడం తల్లి నేను పాట పెడతాను అని అంటే అబ్జెక్షన్ చెప్పాము, మేము దాని విషయంలో ఇప్పటికీ ఆగాం. మీరు చెప్పినట్టుగానే కాదు, మీరు చెప్పినట్టుగానే అట్లా కాదు, వినండి వినండి, మీరు చెప్పినట్టుగానే చెప్పుల పాట లేదు, మరి పార్కింగ్ పాట లేదు, మీరు చెప్పినట్టుగానే నడుచుకోండి. అడిగాము, 2 చేసిండ్రు, నేను యాక్సెప్టేబుల్. మరి ఇంకేంటి ప్రతిదానికి పోయి ప్రతిదానికి ఏంటండి అది అదే మళ్ళీ అన్యాయం. ఇక్కడికి మీరు వచ్చి అన్యాయం, మీరు ఇప్పుడు అసలు విషయంకి వచ్చారు. నేను ఇక్కడ మీరు అన్యాయం. టాపిక్ అతనికి ఎవరు చెప్పుల స్టాండ్ విషయంలో వాడిని పిలిచి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వాడిని పిలిచి తీసేయడం పుట్టిగా కానివ్వండి. అతని పిల్లోనికి అవసరాలు ఉంటాయి కదా, దాని విషయంలో అతను అరవకొరవ తీసుకుంటుండు కానీ దాని విషయంలో మాకేం ప్రామాణ్యం లేదు అని మీరు చెప్పారు, నేను నమ్మాను. కానీ మీ ఎంప్లాయీ అక్కడ మనుషులను పురమాయిస్తున్న విషయం తెలిసిన తర్వాత నేను ఎందుకు ఆగుతాను? సార్ నేను మా ఎంప్లాయీనే పిలిచి మాట్లాడతాను. నన్ను కూడా అడగాల్సింది మీరు, నన్ను కదా అడగాల్సింది. మా ఎంప్లాయీ పిలిచి మా ఎంప్లాయీ చేస్తున్నాడని మీరు చెప్పలా, ఇంతవరకు నాకు చెప్పలా. ఈ ఒక్క విషయం చెప్పకుండా డైరెక్ట్ గా వెళ్ళారు. ఈ ఒక్క విషయమే మీతో మాట్లాడలే నేను. ఓకే సార్, ఓకే, దానికి ఆన్సర్ ఇస్తాను. ఓకే సరే అండి, తీసుకోండి, చర్యలు తీసుకోండి మేడం. సరేనండి సరే, మీరు ఇచ్చారు కదా, నేను ఆన్సర్ ఇవ్వాలి కదా. నేనేమంటున్నా, మీరు చర్యలు తీసుకోండి. మీ మీద మీరు నా వాళ్ళు అనుకున్నాం, మీరు మంచి సలహాలు ఇచ్చే వ్యక్తి దొరికారు అని అనుకున్నాను. బట్ టేకింగ్ ఇన్ అనదర్ సైడ్, యు ఆర్ గోయింగ్ టు అనదర్ సైడ్. అనదర్ సైడ్ అంటే ఎవరికి నేను ఉంటాను? ధర్మానికి ఉంటా నేను, ఎవరికి ఉండా? మేము చేసేది ధర్మమే సార్. మేము చేసేది భక్తులు మంచిగా సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పుణ్యం క్షేమంగా వెళ్ళాలనే కోరుకునేది. వారికి పుణ్యం కావాలనే కదా, భక్తులు క్షేమంగా వెళ్ళాలి అనే కోరుతున్నాం తెలుసా. కాదు తల్లి, పుణ్యం ఉండాలనే కదా. కాదు కదా తల్లి, పుణ్యం ఉండాలనే కదా మీరు అన్నది. పుణ్యం కాదు, వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు రావాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి. ఒక కొబ్బరికాయ తల్లి, ఒక కొబ్బరికాయ కొడితే దాని సంకల్పం ఎలా ఉంటుంది? అది పారవేస్తే చీమలో పుట్టో ఏదో ఒకటి తీసుకుంటది, అదేం వృధా కాదు. ఎవరో ఏదో ఒక రూపకంగా పోయేదే అది. కానీ మనుషులకు ఇచ్చేసి, ఎగ్జాంపుల్ నోటి నుంచి పైనుంచి పేసుకున్నాడు వాటర్ బాటిల్ అనుకుందాం, పేసుకున్నాక ఆ బాటిల్ లో మళ్ళీ తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ ఇది నింపేస్తారు. మీరు చూడండి ఎన్ని బాటిల్ ఉంటాయి, ఆ బాటిల్ అని ఎన్నిసార్లు రీసైక్లింగ్ చేస్తూ ఉంటారు అనేది చూడండి. మామూలుగా ఒక చెంబులో గాని ఒక బాటిల్లో గాని ఒక నీళ్లు ఇచ్చినప్పుడు అది నోటి పైనుంచి పేసుకున్నా కూడా అది తాగిన దాంట్లో మిగిలింది పక్కోళ్ళకి ఇస్తే ఎంగిలి దోషం ఉంటుంది. ఇది శాస్త్రం చెప్తుంది. ఈ శాస్త్రాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకుంటలేరు. దేవాలయంలో వచ్చే భక్తులను అపవిత్రం చేస్తున్నారు, భక్తుల యొక్క కోరికలను దెబ్బతీస్తూ ఉన్నారు. నేను ఇది అడిగితే అది అది ఏమైతుంది? శాస్త్ర విరుద్ధమా? నేను అడిగింది అలాగే నేను తప్పకుండా నేను తీసుకుంటా వీళ్ళ మీద. తీసుకోండి తల్లి. నేను ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాలా, నేను ప్రెస్ కూడా పంపలేదు, పంపను కూడా. మీరు ఇది నాకు ఈ మాట ఇస్తే నేను ఒక విషయం మీకు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్మా. ఎందుకంటే మీలో చాలా మంచి
ఆశయాలు ఉన్నాయి, తల్లి మంచి వ్యక్తి అని నమ్మా. కానీ అమ్మా, నేను ఇక్కడ మీకేం మోసం జరిగి, నేను నా వ్యక్తిగతంగా నేను అడుగుతున్నాను, ఒక తమ్ముళ్ళలాగా అడుగుతున్నా, మరి ఒక అలాంటప్పుడు నేను కొడుకులాగా ఎలా ఉన్నాను అడుగుతున్నాను మీకు తెలుసు అనుకోండి. కదా, నేను ఎలా ఉన్నాను మీకు నేను తెలుసు మీ కదా. దృష్టికి తీసుకువచ్చి విఫలమైపోయినానమ్మా అని ఓపెన్ గా చెప్తున్నాను. అరే ఇప్పుడు ఒక్కసారి చెప్పినారు, 2 సార్లు చెప్పినారు, మా ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ కుదరలేదు అనుకోండి, మళ్ళీ ఇంకోసారి చేస్తాం. అదేముందన్న మీరు చెప్పడానికి, మీరు గుడికి వస్తుంటారు అమ్మవారి దగ్గరికి, వచ్చినప్పుడు చెప్పాలంతే. దానికి పెద్ద సీరియస్ గా అమ్మా, తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్ కాదు మేడం, ఇది కాదంటే చాలా వినండి, దోషాలు, పెద్ద దోషాలమ్మా. అయ్యగారు అదేనండి. ఉన్నాడు, అడగండి ఎంత పెద్ద దోషమో తెలుస్తది. అదే అయ్యగారిని పిలిచి అయ్యగారి ముందే మాట్లాడితే చెప్పేవారు. ఎంత ఎంత మాకు పెద్ద పెద్దవారు ఆయన దోషమో ఉన్నారు మీరే కదా. అడగండి. పెద్దగా శేషు అయ్య ఓకే, గారికి ఓకే, పెద్ద పెద్ద మనసు ఉన్న వ్యక్తి కదా, ఓకే. అతన్ని మీరు అడగండి, ఈ నీళ్లు ఈ విధంగా ఇస్తే దోషమా మంచిదా అని అడగండి. నేను దోషం కూడా లేదు అని అంటే ఒప్పుకుంటున్నా, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఒప్పుకుంటున్నా మీరు చెప్పేది, నేను కాదంటల్లా. కానీ అది ఇక్కడే అయితే, ఇక్కడ ఆఫీస్కి వచ్చి 10 నిమిషాలు కూర్చుంటే క్లియర్ అయిపోయేది. దానికి అక్కడ అవ్వట్లేదు దాకా తల్లి, పోవాల్సిన అవసరం. ఇది ఒక్కసారి కాదు మీతో కానీ నేను నేనేమన్నా తెలియదా అన్న? నేనేమన్నా మీకు తెలియదా? నేను పరిచయం లేనా? అమ్మా, ఎన్నిసార్లు మీరు మీ- వచ్చారు, ఎన్నిసార్లు మిమ్మల్ని చూసాం, ఎన్నిసార్లు మన అందరం కలిసి భోజనాలు చేస్తాం, ఎంత సంతోషంగా వెళ్ళారు మీరు. నేను మళ్ళీ అంటున్నాను, మీ ఉమ్, మీద నాకు వ్యక్తిగతంగా ఎటువంటిది లేదు. ఇంకొకటి, మీ మీద చాలా గౌరవం ఉంది. ఇంకొక విషయము, మీ ఉమ్. పరిధిలోకి తీసుకువచ్చినా కూడా మార్పులు జరుగుతలేవు అనే ఒక బాధ ఎక్కువ ఉన్నది. వాళ్ళొకసారి దాని మీద చెప్పాలి, దాని ఇలాంటి సిచ్యువేషన్ ని మీకు అలా అనిపించినప్పుడు, నిజంగా మీకు మా మీద గౌరవం ఉంది అని అన్నప్పుడు, అవును, మీరు ఒక్కసారి అది లాస్ట్ అండ్ దానికోసమే ఫైనల్ గా లాస్ట్ అని మళ్ళీ ఫైనల్ ఒకసారి గుర్తు అన్నట్టుగానే మీకు చేయాలి. రిప్లై కాల్ చేశాను. నేను ఏందమ్మా తరచూ ఇదే జరుగుతూ ఉంది, ఇక్కడ మీరు నాకు చేయలేదు. చూడండి, నా ద్వారా ఇన్ని సమస్యలు ఉన్నా నా ద్వారా ఏ రోజు కూడా ఒక పేపర్ మీదకి రానివ్వలే. మీరు కానీ అనుకుంటున్నారు ఎవరు అట్లా, ఎవరు మీరు ఎవరు ఎవరు రానియకపోయినా ఎవడో ఒకటి ఎవడో తీసుకుపోయి ఎవడో చేస్తారు. తీసుకొచ్చేసి రోడ్డు మీద వేస్తున్నాడో అది కూడా ఎందుకు జరుగుతుంది అని రోజు ఆవేదన పడుతున్నా. నా నేను నమ్ముతున్న యొక్క ఆ భద్రకాళి మాతకు ఏదో ఒక కలంకం ఎందుకు తీసుకొస్తున్నారు అని నిత్యం బాధపడుతుంది. అది ఏమీ లేని దాన్ని ఇట్లా కళ్ళకు భూతద్దంతో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి అలా కనిపిస్తోంది, అందుకే వేశారు వాళ్ళు బయట. తెలుసా, అసలు సరే, మాకు ఆ ఒకటి టెండర్ తో వదిలేద్దాము, సంబంధమే లేదు. ఇంకోటి ఆ చూద్దాము, టెండర్ తో మాకు సంబంధమే లేదు. టెండర్ అయిపోయింది, టెండర్ పాట అయిపోయింది, అన్ని అయినాయి. అది టెండర్ దారు చూసుకోవాలి. ఆ టెండర్ దారు మాట్లాడాడు, ఆవిడెవరో అన్నదిట, ఆవిడన్న మాట మీద ఆయన టెండర్ దారు మాట్లాడి, అమ్మ మీది కనుక మీరు కావాలని అడగలేదు కాబట్టి ఇవ్వలేదు, అడిగిన భక్తులు ఖచ్చితంగా ఇస్తున్నాం అమ్మా అన్నాడు. అది అయిపోయింది, క్లియర్ అయింది. మళ్ళీ ఇదేంటి కొత్తగా, అంటే ఏదో ఒక జరుగుతోంది అంటే నాలో ఉందా లోపం? మీకు లోపం జరుగుతుంది, మీ దగ్గర ఉంది. ఇది ఓపెన్ టు ఓపెన్. మీకు సమస్య తీసుకొచ్చిన ఒక్క ఉద్యోగిని మీరు కరెక్ట్ గా పనిష్ చేసేస్తే ఈ వ్యవస్థలో ఇంకోసారి ఇంకోటి తప్పు చేయడు. ఎవరిని పనిష్ చేస్తులేరు, మీరు కొద్దిగా పనిష్ చేయండి. ఎవరినో ఒకరిని పని చేయడం అని అడుగుతున్న కంప్లీట్ వానికి ఉద్యోగాన్ని ఎసరు పెట్టడం అని కాదు. శాఖపరంగా గట్టిగా పెట్టేసినము అని అనుకోండి, మిగతా ఉద్యోగులందరూ దారికొస్తారు, మంచి పని చేస్తారు, గౌరవంగా ఉంటారు, ఆప్యాయంగా ఉంటారు అన్నది నా అభిప్రాయము. నేను వాళ్ళని ఏదో శిక్షించము అని అంటే కంప్లీట్ గా వాళ్ళ జీవితాలను దెబ్బతీయడం కాదు. వాటిని మీరు గమనించండి, గౌరవించండి. 99% మేము చెప్పాము, మేము కూడా ఏదైనా సందర్భాలు వచ్చేసినప్పుడు కూడా మీకు చెప్తూ ఉంటాము. అవి కొంచెం మీరు గమనించండి అని చెప్తున్నాను నేను. సరే, మంచి. ఇంకా మీరు ఇవాళ ఉండి నొచ్చుకోకండి. ఓపెనింగ్, జరుగుతుంది. ఉంటా. ఓకే మేడం, చూడండి, జాగ్రత్త.